మహారాష్ట్రలో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. అక్కడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ నేతలు వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది, బీజేపీకి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నదన్న దానిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక్కసారి నేను అడిగి తెలుసుకుందాం. రామారావు పటేల్ గారు, మీ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు చాలా రోజులు కూడా అక్కడ క్యాంపెయినింగ్లో కూడా పాల్గొన్నారు. ఎట్లా ఉండబోతుంది బీజేపీకి సంబంధించి అక్కడ? గత వారం 10 రోజుల నుంచి ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 10 గంటల వరకు క్యాంపెయినింగ్ జరిగింది. ప్రతి జాగాల ఏదైతే మరాఠీలో ముఖ్యమంత్రి వచ్చి లాడ్కీ బహన్ అని 1500 రూపీస్ ప్రతి నెల ప్రతి ఆడోళ్ళకి ఇస్తున్నారు. అది చాలా ప్రభావితం ఉంది. గత 5 సంవత్సరంలో 2.5 సంవత్సరము ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలన చేసిన ప్రతి నియోజకవర్గంలో దాదాపు రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ మన ఆవాస్ యోజన కింద ఇండ్లు అనుకోండి, అదేవిధంగా డ్రైనేజెస్, సీసీ రోడ్స్ అన్ని విధాలుగా చాలా డెవలప్మెంట్. ఒక సమానాల 20 ఇయర్స్ బ్యాక్ మా తెలంగాణ చాలా డెవలప్ ఉన్నది అనుకుంటే ఇప్పుడు తెలంగాణ ఏం లేదు, ఎడారంగా మారిపోయింది. అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు జరిగిపోయినాయి. దానికోసం ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్టీకి ఓటేస్తాము, భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తామని ప్రజలు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. నేను ఏదైతే 5-6 నియోజకవర్గంలో తిరిగానో 5-6 నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అక్కడ ప్రచారం చేశారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్లకు డబ్బులు ఇస్తాము, డబ్బులతో మాకు ఓటేయండి అంటే కూడా ఎవరు వినేటట్ల లేరు. స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు ఓటేస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రులు ఇక్కడ కానివ్వండి, కర్ణాటక సంబంధించి, హిమాచల్కు సంబంధించి కాంగ్రెస్ నేతలు గ్యారంటీలు అక్కడ బాగా అమలు చేస్తున్నాం, గ్యారంటీలతో ప్రజల జీవితాలు కూడా మెరుగుపడ్డాయి, తెలంగాణలో కూడా 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి ముఖ్యమంత్రి కూడా అక్కడ ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత వాళ్ళకు నల్ల జెండాలు చూపించారు. అయ్యా మహారాష్ట్ర తెలంగాణలో మా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మీరు ఏమి ఇస్తున్నారు మాకు గుర్తుంది, మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, 25% చేశారు. ఏదైతే పెళ్లి రోజు ₹1,00,000 పెళ్లి ఆడబిడ్డకి ₹1,00,000 ఇస్తున్నారు, తులం బంగారు ఇస్తున్నారు. ఎక్కడ పోయా తులం బంగారు అని అంటున్నారు. మన గృహలక్ష్మి భాగ్యలక్ష్మి కింద 2500 ఇస్తున్నారు. మా ముఖ్యమంత్రి 1500 చక్కగా ఇస్తున్నాడు కదా. మీరు సంవత్సరం నుంచి ఎందుకు వచ్చారు? ఎన్నో హామీలు ఇచ్చారు. అబద్ధం ముఖ్యమంత్రి. మీకు ఓటేసే మాకు ప్రసక్తే లేదు, మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మాటలు మీరు విన్నారా? నిన్న ముఖ్యమంత్రి స్పీచ్ నిన్న మీ కిషన్ రెడ్డి మీద వచ్చి సోనియా గాంధీ కాళ్ళు కడగండి, మీరు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఇవన్నీ మాట్లాడినారు, విన్నారా మీరు? వాడే పాపాలుడు, మాకే మాట్లాడతారు. ముందు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడో ఆ హామీలు పూర్తి చేస్తున్న ప్రజలే నీకు మన ఈ పూజ చేస్తారు, కానీ నీ పూజ చేసే నీ శక్తే లేదు. చూస్తే ఇలా ఎక్కడ కూడా ప్రభుత్వం టోటల్లీ ఫెయిల్యూర్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మా ప్రతి విలేజ్లో కూడా కానీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు మహారాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో దాన్ని మట్టబెట్టడం ఖాయం. మరొక పక్క బీజేపీ అలయన్స్ అక్కడ గెలిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి చెప్తున్నటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పటికే చాలా మట్టుకు కూడా ప్రజలకి చాలా స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి ఇచ్చేది ఏందని ప్రశ్నిస్తూ కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్పీచ్కి కూడా నల్ల బ్యాడ్జీలు చూపించారని చెప్తూనే మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పి ఒకవైపు ఆకాంక్షిస్తూనే, మరొక పక్క ఇక్కడ ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అమలు చేయకుండా మా నాయకులను ఏ విధంగా కామెంట్ చేస్తారని చెప్పి కూడా ఎమ్మెల్యే రామారావు పటేల్ మండిపడుతున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.